టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల భావోద్వేగానికి సంబంధించినటువంటి పార్టీ. తెలంగాణ ప్రజల పేగుబంధం. ఆ బాస్ పాలైనవన్నీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంపట్ల పార్టీ. అది పరిపాలన మొత్తం అసలు పడకేసిందని కాదు, పాడే ఎక్కింది. ఆల్రెడీ ఏడాదిలోనే మొత్తం పాడెక్కింది పరిపాలన. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ సీనియర్ నేత రాకేష్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఇటు రంగంలో దీనిలో లేదో అక్కడ ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇతర పక్షాల నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు కనబడకపోతే కనబడలేదని లొల్లి, కేసీఆర్ గారు కనబడ్డానే మళ్ళీ వాళ్ళ గుండెలో రైలు పరిగెడతా ఉన్నాయి. మరి టీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల భావోద్వేగానికి సంబంధించినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల పేగుబంధం. కాబట్టి ఈరోజు 14 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అరిగోసబడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రజల కోసం కొట్లాడి ప్రజల గెలుపునే తన గెలుపుగా చూడాలని భావించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశం జరగడం జరిగింది. కేసీఆర్ గారే దానికి స్వయంగా అధ్యక్షత వహించింది. ఆ ఉద్యమ సందర్భంలో కానీ లేదా 10 ఏళ్ళు పరిపాలించినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి గర్జన ఏ రకంగా చూసినామో ఈ రకంగా ఈరోజు కూడా అదే రకమైనటువంటి గర్జన చూసినాం. తప్పకుండా వారు ప్రజల్లోకి వెళ్తే అద్భుతమైనటువంటి ఒక స్పందన వస్తుంది, సునామీయే వస్తుంది. ఆ సునామీలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకోబోక తప్పదు. సార్, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని యాక్టివ్ పాలిటిక్స్ లో చూడొచ్చు అంటే ఇప్పుడు ఏం ఇన్యాక్టివ్గా ఏం లేరు. వారు యాక్టివ్గానే ఉండి గంభీరంగా జరుగుతున్నటువంటి అన్ని ఘటనలు కూడా వారు వీక్షిస్తున్నారు. సరే, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనేటువంటి ధోరణితో వారు నేరుగా ప్రజల మధ్యలోకి రాలేదు. కానీ ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు వారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈరోజు నేరుగా విస్తృత స్థాయిలో నాయకులను కలవాలనేటువంటి ఉద్దేశంతోనే వారు ఇక్కడ రావడం జరిగింది. అద్భుతమైనటువంటి చర్చ జరిగింది. రాబోయేటువంటి 2 నుండి 3 రోజుల్లో మరింత చర్చ జరిగి దానికి కావాల్సినటువంటి కార్యక్రమం కూడా మనం తప్పకుండా ప్రకటిస్తాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు మేము ఖచ్చితంగా నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అంటున్నారు. మీ అభిప్రాయం? మరి ప్రజలు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? ఈరోజు మాకు రైతు బంధు కావాలని, రుణమాఫీ కావాలని ఈరోజు ప్రజలు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు దానికి చెప్పాలా? తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ మాకు పర్మనెంట్ చేయమని, ఆశా వర్కర్లు మాకు జీతాలు పెంచమని, లేదా జియో 46 వాళ్ళు, జియో 29 వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? మీరు అన్ని హామీలు నెరవేస్తే వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఈరోజు చర్చ జరుగుతున్నది. ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలే ఈ రాష్ట్రంలో. ఆ బాస్ పాలైనవన్నీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంపట్ల పార్టీ. అది ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర చేరి మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా మీరు చూసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నదో ప్రజల స్పందన బట్టే చూస్తా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం పొజిషన్ లో ఉండి ఒక ఐఏఎస్, ఐపీఎస్ కింద చేసినటువంటి వ్యాఖ్యలని మీరు ఏ విధంగా? ఇప్పుడు ముఖ్యమంత్రి మొత్తం అధికార వర్గాన్ని మొత్తం కూడా వారు శాసించాల. ఈరోజు వారు చెప్తే అధికారులు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దయనీయమైనటువంటి పరిస్థితిలో పరిపాలన ఉంది. పరిపాలన మొత్తం అసలు పడకేసిందని కాదు, పాడే ఎక్కింది. ఆల్రెడీ ఏడాదిలోనే మొత్తం పాడెక్కింది పరిపాలన. కాబట్టి ఆయనకు పట్టు లేదు, ఆయనకు పరిపాలన తెలియదు. అందుకనే ఈ రకమైనటువంటి సమస్యలు. తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. ఈ వజ్రోత్సవాలకు సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మేము చేస్తాము. దాని ద్వారా మళ్ళీ ప్రజలకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం కూడా పార్టీ చేస్తాం.